ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ రోజు మీ పునరుద్ధాన దినమున మేము ఇలా కూడి ఉండగా మీ పిల్లలకి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మరి మీ మాటల యొక్క భావాన్ని తెలుసుకొనుటకు, ఆ మాటల్లోని ఆంతర్యాన్ని ఆలోచించుకొనుటకు మాకు శక్తిని బలాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. అసూయ అంతా అనార్థమా అనే పాఠాన్ని ఆలోచిద్దామండి. సార్ చెప్తారా అందరూ? అంతా అసూయ అంటే ఏంటి, ఇంగ్లీష్ లో ఏమంటారని అడగలేదండి. అసూయ అంటే ఏంటి అని అడిగాను. ఇంకా మీకు తెలిసిందే చెప్పండి. ఎదుటి వారిని చూచి కడుపు మంట, మత్సరం, ఇవన్నీ వస్తాయి అవునా? ఇది మరి క్రైస్తవ జీవితంలో ప్రమాదమా? ఈ క్రైస్తవులుగా మనకి ప్రమాదం ఏమన్నా ఉందా అని ఆలోచించాలి. ఎందుకంటే తమకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చుకోలేడు, తమకు లేని దాన్ని ఇతరుల దగ్గర చూస్తే ఓర్చుకోలేడు. ఇలా మనం ఆలోచించగలిగితే అసూయ అంతా అనార్థం అంటే ఏంటి? అనార్థాలు అంటే కష్టాలు, కీడు, విపత్తులు, హానికరమైన పరిణామం, ఇలా మాట్లాడుకోవచ్చు. అయితే మరి అంత హానికరం ఏమైనా ఉందా, అంత అనార్థాలు ఏమైనా ఉన్నాయా అసూయ వల్ల అని మనం ఆలోచించగలిగితే దేవుని కోసం బ్రతికిన చాలా మంది భక్తులు ఉన్నారు. అలాగే బైబిల్లో ఎంతో మంది దేవుని కోసం బ్రతుకుతూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవునికి ఇష్టానుసారులుగా బ్రతికిన వాళ్ళు చాలా మంది. అయితే మరి వారి నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఉంది. వారి నుంచి ఎన్నో వారి జీవిత చరిత్రను మాట్లాడుకుంటూ వారి జీవితాలను పరిశీలించవలసిన అవసరం కూడా ఉంది. అయితే అసూయ మరి క్రైస్తవ జీవితంలో, లేదా మీరు నేను క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కదా ఈ భూమి మీద ఇది ఉండటం వల్ల మనకేమైనా ప్రమాదమా? క్రైస్తవునిగా మనకేమైనా నష్టం ఉందా? పర్వాలేదు, అసూయ అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీనివల్ల మనకి అంత నష్టమేం లేదు క్రైస్తవ జీవితానికి అని లైట్ తీసుకోవచ్చా? ఇలా మనం ఆలోచించినప్పుడు దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన ఒక అతను దావీదు గారిని మనం ఆలోచించగలిగితే, ఆయన నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు, నా ఇష్టానుసారుడు అని దేవుడు మాట్లాడడం జరిగింది. మరి దావీదు గారి జీవిత చరిత్రని మనం ఆలోచించి ఆయన యొక్క ఆ ఉన్నత స్థితిని గాని ఆయన యొక్క జీవితాన్ని గాని మనం పరిశీలించగలిగితే ఆయన మీద అసూయపడిన వారు కూడా ఉన్నారు. అయితే మొట్టమొదటిగా అసూయపడింది ఎవరంటే రాజు అండి. ఎవరా రాజు అని మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిస్తీయుని హతము చేసి, తెలుసు కదండి ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఎవరిని చంపేశారు? గొలియాతుని. ఎవరు? దావీదు గారు. అప్పటి వరకు ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నప్పుడు, ఇదిగో చిన్నగా ఉన్న దావీదు ఏం కాసుకుంటున్నాడంటే గొర్రెలను కాసుకుంటున్నాడు. ఆయన్ని పిలవండాన్ని పిలిపించాడు దేవుడు. పిలిపించి ఇదిగో గొలియాతుని మట్టి కరిపించాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొన్నట్టుకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిరని అన్నారు. ఎవరి దగ్గరికి వస్తున్నారండి స్త్రీలందరూ? సౌలు. ఇశ్రాయేలుకి రాజుగా ఎవరున్నారు అప్పటికి? సౌలు. ఇప్పుడు సౌలు దగ్గరికి వీళ్ళందరూ ఏమని వస్తున్నారు? ఊళ్ళు దాటుకున్నంట. అంటే ఇప్పుడు మనకు అర్థం అవడానికి, మనం జగదిరుగుట్ట సంఘానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇదిగో కొంతమంది ఏమో చింతల నుంచి ఊరేగుతూ వస్తున్నారు, కొంతమంది సోరారం నుంచి ఊరేగుతూ వస్తున్నారు, కొంతమంది కుక్కటపల్లి నుంచి ఊరేగుతూ వస్తున్నారు. ఇలా ఊరేగుతూ వచ్చి రాజు దగ్గరికి వచ్చారంట. ఏ రాజు దగ్గరికి? సౌలు అనే రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నారంట? గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది. ఎంతంటే ఈయనకేమో 1000 ఇచ్చారు, ఆయనకి 10,000 ఇచ్చారు. ఈయనేమో రాజు, ఆయన ఇంకా కాదు. ఇప్పుడు ఈయనకి 1000 ఇచ్చి ఆయనకు 10,000 ఎందుకు ఇచ్చారని ఈయనకి తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఏమన్నారు ఇంకా? ఆ మాటలు సౌలుకి ఎలా ఉన్నాయంట? ఇంపుగా ఉండలేదు, ఇంపుగా ఉండనందున, అంటే ఈయనకి అంత ఇష్టం లేదు.
ఇదేంటిది, నేను కదా రాజుని, ఆడెవడో గొర్రెలు కాసుకునేవాడు, అక్కడెక్కడో చేల్లో ఉండవలసినోడు, ఆడికి 10,000 అంటున్నారేంటి? ఆడు ఎంత పని చేస్తే, కష్టపడితే, గొలియాతుని చంపితే ఆడికి ఎందుకు అనాలి, ఆడికి ఎందుకు 10,000 ఇవ్వాలి? అంతే కదంటే, అదే కదా వాస్తవమేనా ఇది? వాస్తవంగా అక్కడ జరుగుతున్నది. అయితే ఇక్కడ సౌలుకి ఇంపుగా లేదంట, అస్సలు ఇంపుగా లేదంట. ఏం చేశాడంట? ఇప్పుడు కోపం వచ్చిందండి. కోపం వచ్చింది ఎవరి మీద? దావీదు గారి మీద కోపం వచ్చింది. ఎవరికి? సౌలుకి, రాజుకి. ఓకే, చదవండి. అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం చూపంటే విషపు చూపు అంట. విషపు చూపు అంటే ఈయన్ని ఎప్పుడు చంపేద్దామా, అంతే కదండి. ఒక విలన్ లాగా తయారైపోయాడు రాజు. ఎవరి మీద? దావీదు మీద. అంటే వీడు దొరికితే వీడిని ఇమ్మీడియట్ గా చంపే, అంతే కదంటే. ఇదే విషపు చూపు అనగానే మీకు అర్థమైపోవాలి ఏంటంటే, విషం అంటే ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. ఈ విషపు చూపుతో ఇలా నిండిపోయాడంట. చదవండి 14 వచనానికి వచ్చాను డైరెక్ట్. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, ఈయన మాత్రం ఆయన మీద ఏమీ సీరియస్ ఏం అవట్లేదు. ఈయన ఎంత విషపు చూసినా ఈయన ఏం చేస్తున్నాడు? స్మైల్ ఇస్తున్నాడు, నవ్వుతూ ఉన్నాడు, సుబుద్ధితో ఉన్నాడు. లోన ఎటువంటి దురుద్దేశం లేదు. సుబుద్ధి కలిగి ప్రవర్తన అంటే ఆయన రాజుగా చూస్తున్నాడు, రాజుగానే ఆయన అంగీకరిస్తున్నాడు, రాజుకి ఏ విధంగా పరిచర్య చేయాలో ఆ విధంగానే చేస్తున్నాడు, రాజు అనే సంబోధిస్తున్నాడు. ఆయన దేవుడు ఏర్పరిచిన వాడే అని ఈయన ఎరిగి ఉన్నాడు అనమాట. ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడుతున్నాడంట. రాజు ఎవరికి భయపడుతున్నాడంటే గొర్రెలు కాపరి. ఎలాంటి గొర్రెలు కాపరైనా మంచి గొర్రెలు కాపరే. ఇప్పుడు ఈయన మీద ఏమొచ్చింది? ఈయనకి కోపం వచ్చింది. కోపం ఎందుకు వస్తుందంటే లోన అసూయ ఉంది. ఎందుకంటే ఆడికి 10,000 నాకు 1,000, ఆడికి 10,000 ఇచ్చేశారు, నాకు 1,000 రూపాయలు ఇచ్చారు. అంటే నేను ఇక్కడ ఒకడు ఉన్నాను కదా, నాకు ఇవ్వట్లేదు, ఆడికి ఏం 10,000 అంటున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఎవరన్నా మీ కింద కూర్చున్న వాళ్ళు, నేనే ఎగ్జాంపుల్ గా నన్ను సౌలు అనుకోండి, ఓకేనా? మీ కింద ఎవరన్నా కూర్చున్న వాళ్ళు, ఎవరన్నా వచ్చి బయట వాళ్ళు ఈయన బాగా చెప్తున్నాడు అన్నారు, ఈయన బాగా మాట్లాడారు, ఈయన దేవుని పనులు ఎక్కువ ఉంటారు, లేకపోతే ఈయన నాకు ఇలా సహాయం చేశాడు అన్నారు, అదేంటది నాకు చేయాలి కదా, వాళ్ళకి చేశారేంటి, ఇప్పుడు ఇలా అనేస్తున్నాను అనుకోండి, ఇదేంటిది? అసూయ. దేవుడు ఇమ్మన్నాడేమో అదే అంటాడు దావీదు గారు. అలాంటి సుబుద్ధి లేదు ఇక్కడ. అంటే సుబుద్ధి అనేది దావీదులో మనం చూస్తున్నాం, దావీదు గారిలో మనం చూస్తున్నాం. అలా అని దావీదు గారు రాజు అవ్వబోతున్నాడు, తర్వాత ఆయన రాజు అవ్వబోతున్నాడండి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు ఏర్పరచుకుని రప్పించడం ఇవన్నీ సౌలు చూస్తున్నాడు కదా. చూసిన తర్వాత కూడా ఇదిగో వాడేంటి, వాడికి ఎందుకు 10,000 ఇచ్చారంటే, అవునా కదండి, ఆలోచించవలసిన విషయమేనా? అంటే ఏముంది సౌలుకి దావీదు మీద? విషపు చూపు అంటే ఏంటంటే అసూయతో ఉన్నాడు. చూడండి, మనోళ్ళు కూడా ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఫ్రిడ్జ్ గాని ఏసీ ఇటువంటి అని కొనుక్కున్నారనుకో, వచ్చి అంటది భర్త దగ్గరికి, ఏమని కొనుక్కున్నారు తెలుసా? ఏంటి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఏంటిది? వాళ్ళు కొనుక్కుంటే మనకెందుకండి? వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మన దగ్గర 1,000 రూపాయలు కూడా లేవు, అవునా? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, దానికి మనకెందుకు లేదు? చూసావా, వాళ్ళందరూ అది ఏమన్నా కష్టపడి సంపాదించింది అనుకున్నావేంటి? నీకెందుకు అసూయ? వాళ్ళు కష్టపడ్డారు, దొంగతనం చేశారు, ఏదో చేసుకుని సంపాదించుకున్నారు, తింటున్నారు, బ్రతుకుతున్నారు. నీకేమైంది? నీకు కూడా 3 పూటల ఆహారం దొరుకుతుంది కదా, నీవు కూడా తింటున్నావు కదా, నీవు కూడా పుష్టిగా ఉన్నావు కదా, అవునా కదండి? అంటే దేవుడు ఎవరికైనా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సూర్యరశ్మి ఇస్తున్నాడు. ఏమండి, ఎండ వాడి మీద పడుతుంది, నా మీద పడతలేదని చెప్పగలదువా? వాన వాళ్ళ ఇంటికాడ వస్తుంది, మా ఇంటికాడ వస్తలేదని చెప్పగలదువా? మా ఇంటి దగ్గర రావట్లేదండి వాన, వాళ్ళ ఇంటి దగ్గరే వస్తుందని అనగలదువా? ఏమండి, భూకంపం వచ్చింది అనుకోండి, ఓకే, పోనీ వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి, నీ దగ్గర ఏం లేవు. ఇప్పుడు ఏం లేనందుకు నువ్వు ఇప్పుడు ఏమనాలి? వాళ్ళ ఇంటికాడ భూకంపం వచ్చి
మీ ఇంటి దగ్గర రాలేదనుకో, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? భలే భలే బాగా జరిగిందా, దేవుడు బాగా చేశాడు, ఇదే కదండి మన మాటలు ఇలాగే కదా ఉంటాయి. అదేంటది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఇప్పుడు సమ్మర్ లో మీరిద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు అనుకో, ఓ బాటిల్ ఇమ్మంటే ఎవరా? కూలింగ్ వాటర్ ఇస్తారు కదండి. నువ్వు ద్వేషిస్తే ఇస్తారా? నువ్వు ఈర్ష్య పెంచుకుంటే ఇస్తారా? అసూయతో ఉంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే అసూయ వల్ల అవతల వారిని సంపాదించుకోలేము. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనుషుల్ని సంపాదించుకోవడానికి అసూయ ఉపయోగపడదు. అయితే ఈయన రాజు అయిన తర్వాత ఈ సుబుద్ధి కలిగి ఉన్నాడు కదా, సుబుద్ధితో ఉన్నాడు కదా. దావీదు సుబుద్ధి కలిగే జీవించాడు కదా. ఈ సుబుద్ధి ద్వారా ఇంకొకటి సంపాదించుకోవచ్చండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి ఏం చేస్తుందంటే సుబుద్ధి దయను సంపాదిస్తుందంట. అంటే దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? ప్రేమండి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటే నీ సుబుద్ధి ఎవరిని సంపాదించుకోవచ్చంట? దేవుణ్ణే సంపాదించుకోవచ్చంట. దావీదు ఏం కలిగి ఉన్నాడండి? సుబుద్ధి కలిగి ఉన్నాడు. సౌలుని ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. తిరిగి ఆయనని ఒక మాట కూడా అనలేదండి. ఎవరైనా అన్నా గానీ ఈయన ఊరుకోలేదు. అవునా కదా? ఎవరైనా అన్నా గానీ ఈయన ఊరుకోలేదు. ఎందుకు ఇలా ఉన్నాడంటే ఇదిగో ఈయన యొక్క సుబుద్ధి దయ ఉంది ఈయనలో. దయను సంపాదించుకున్నాడు సుబుద్ధి వల్ల. ఆ దయ అంటే ప్రేమండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే దేవుణ్ణి సంపాదించుకున్నాడు. అందుకనే అక్కడ మాట్లాడతారు చూడండి, ఏమన్నారు? 18-14 ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. 18వ అధ్యాయం 1 సమూయేలు 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉండెను. అంటే ఎవ్వరికి హాని చేయాలని నువ్వు అనుకోవట్లేదు అనుకో, సుబుద్ధి కలిగి ఉన్నావు అనుకో, నీకు ఎవరు తోడు చేస్తారంట? దేవుడు. అంటే సుబుద్ధితో దయను సంపాదించుకోవచ్చా? సుబుద్ధితో దేవుణ్ణి సంపాదించుకోవచ్చా? ఎందుకంటే అందరినీ పంపిస్తున్నది ఎవరు భూమి మీదకి? దేవుడు. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఈయన రాజు అయిన తర్వాత ఈయన మీద పడిపోతున్నాడు చూడండి. వెనకాల వస్తూ కొంతమంది ఉంటారు కదా, వదలరు. ఏం చేస్తారు? వీళ్ళు తిడతానే ఉంటారు. అది అలా అందా, అది అలా తిట్టిందా, మళ్ళీ కెలుగుతా ఉంటారు వాళ్ళకి వినిపించేలాగా. ఇలాంటి వాడు ఒకడు వస్తాడు చూడండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5-8 వచనాలు చదవండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షీమి అనొకడు అచ్చటి నుంచి బయలుదేరి వచ్చాను. అతను ఏం చేస్తున్నాడంటే అండి, ఇప్పుడు అన్నాడు కదా, వెంటనే నడుస్తున్నాడంట. అంటే వెంట ఆడుతున్నాడు ఎవరిని? దావీదుని. వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములను ఉండగా ఈయన రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఏం చేస్తున్నాడంటే అండి, రాళ్ళు ఇసురుతున్నాడంట. ఎలాగా? ఇదిగో ఇతను వెళ్ళిపోయాడు కదా అని వదిలేయలేదు. ఏం చేస్తున్నాడంట? వెంట నడుస్తున్నాడంట. అక్కడికి వెళ్ళిపోయాడు, అరే అక్కడికి వెళ్ళి విసిరిదాం రండి. అక్కడికి వెళ్ళాడా, అక్కడికి వెళ్ళి విసిరిదాం రండి. వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు ఈయన? రాళ్ళు ఇసురుతున్నాడంట. ఇసురుతూ కుడిపార్శ్వన బలాఢ్యులు ఉన్నారంట, జనులందరూ ఉన్నారంట. రాజా అయిన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చాను. ఈ షిమి ఏమంటున్నాడంటే నరహంతకుడా. ఎవరినే? దావీదు గారిని ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో 2 సార్లు అంటున్నాడు చూడండి. చీపో అంటే అసహించుకుంటున్నాడు. ఎవరినే? రాజు అయిన దావీదు గారిని అండి అసహించుకుంటున్నాడు. చీపో అని అసహించుకుంటున్నాడు. చాలా మంది ఇదిగో ఇలా చీపో అని అసహించుకుంటారు కదా. మనుషుల్ని కూడా అలా అసహించుకుంటూ ఉంటారు. దీంతో అసలు లోన ఏదో ఉంది. నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. ఖరారు చేసేస్తున్నాడండి. ఏమని? ఇదిగో నీ రాజ్యాన్ని అబ్షాలోముకి అప్పగించేస్తున్నాడు, అబ్షాలోముకి ఇచ్చేస్తాడు.
ఇదిగో నీకు ఇంకా రాజ్యం లేదు, ఏమీ లేదు, నువ్వు నరహంతకుడువు అని ఇష్టం వచ్చినట్టు శపిస్తున్నాడు కదా. శపిస్తూ మాట్లాడుతున్నాడు ఇవన్నీ. ఏమని? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు. అండ్ ఈయన వేలాలనుకున్నాడా రాజ్యాన్ని? ఈయన ఏమైనా కావాలనుకున్నాడా? ఈయన సౌలుని కావాలని ఏమైనా వెళ్ళగొట్టాడా? లేదే. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? నువ్వు ఏలవాలనని. ఈ షిమిగాడు ఎటువంటి అంటే లేనిపోని కిట్టిచ్చేస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త చూసుకోండి. ఈడేం చేస్తున్నాడు? చీపో నీ వేల వలలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఏం చేస్తున్నాడంటే దావీదు రాజు గారిని శపించేస్తున్నాడు. ఎవరో? షిమి. ఈయన రాజు అయిన తర్వాత కూడా ఈయన ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పటికే ఏం చేస్తున్నాడు? అబ్షాలోము ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఓ పక్క నుంచి సౌలు ఇవన్నీ ఉంటుండగా ఇతను ఏం చేస్తున్నాడు? ఇంకా ఇతన్ని వేధిస్తూనే ఉన్నారండి. ఈయన యొక్క జీవిత చరిత్ర ఒక భాగం మనం ఆలోచించగలిగితే ఈయన అసూయతో ఉన్నారు చాలా మంది. దావీదు గారి మీద అసూయతో ఉన్నారు చాలా మంది. ఏం చేస్తున్నాడంట? శపిస్తున్నాడంట. శపించడం అంటే కొంతమంది చూడండి, ఆడి దిమ్మ అన్న ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు? శాపనార్థాలే. ఏమంట మామూలుగా అది క్లోజ్ అవ్వదండి. ఆ కంటిన్యూషన్ అనేది క్లోజ్ అవ్వదు. తలుచుకుని మరీ తిడుతూ ఉంటారు కొంతమంది. ఏంటి? ఆడెప్పుడు నాశనం అయిపోతాడో నా కళ్ళారా నేను చూడాలంట. అలాంటి వాడండి ఈ షిమిగాడు. చూడండి ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారో చూడండి. దావీదు గారి దగ్గర ఉన్న ఒక సైనికుడు, బలాజ్యులు ఉన్నారు కదా పక్కన, సిరియా కుమారుడైన అభిషయ్ ఏమంటున్నాడండి? ఈడే చచ్చిన కుక్క ఏమన్నా మురుగుతుందండి? మురుగుతుందా? చచ్చిన కుక్కలు మన దగ్గర మురుగుతాయా? ఉన్నాయా? అది మంచి పాఠం, తర్వాత మీకు చెప్తాను, ఓకేనా? ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజునగ నిన్ను శపింపనేలా. నిన్నెందుకు శపిస్తున్నాడు? ఏంటి రాజు మీరేంటి అంత నెమ్మదిగా ఉంటారేంటి? మాట్లాడరేంటి? మీరు అంత నెమ్మదస్తులేంటి? మీరు ఎందుకు మాట్లాడటం లేదు? వాడు అరుస్తున్నాడు కదా, వాడు శపిస్తున్నాడు కదా, నాకు సెలవు ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను వెళ్ళనా, నేను మాట్లాడమంటారా? అదేంటి మీరు అంత నెమ్మదిగా ఉంటారేంటి? అంత సైలెంట్గా ఉంటారేంటి? మాట్లాడరేంటి మీరు? ఆ భావంతో మాట్లాడుతున్నారండి. ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజువు నాకు నిన్ను శపింపనేలా. నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేస్తా. ఒక్క మాట సెలవు ఇవ్వండి, ఒక్క మాట సెలవు ఇవ్వండి. నేను ఏం చేస్తానంటున్నాడండి? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి అంటే నేనే వాడి దగ్గరికి వెళ్తా. వాడు నిన్ను వెంబడిస్తున్నాడు కదా, నిన్ను వెంటాడుతూ నడుస్తూ వచ్చి నిన్ను శపిస్తున్నాడు కదా. వాడు నిన్ను శపించడం కదా, నేనే వాడి దగ్గరికి వెళ్ళి వాడి తలని ఏం చేస్తానో నరికేసి నీ ముందర ఎడతాను అన్నట్టు మాట్లాడతలేదు. పక్కన వాళ్ళకి కోపం వచ్చేస్తా. అవునా? పక్కన వాళ్ళకి కోపం వచ్చి ఏంటి అలా నువ్వేం మాట్లాడ, పక్కన వాళ్ళు అంటూ ఉంటారండి ఇలా. అవునా కదా? మీరు ఏంటి అసలు ఏం పట్టించుకో. ఇక్కడ దావీదు గారు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఏమంటున్నారండి చూడండి, చాలా చక్కగా మాట్లాడతారు ఆయన. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీరు నా దగ్గర బలాజ్యులుగా ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, అందరూ జనాంగంగా ఉన్నారు, ఓకే, వెరీ గుడ్. సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? మీకు నాకు భేదం ఏంటి? తేడా ఏంటి? ఆలోచించండి. వానిని శపింపనీయుడి. ఏమంటున్నారండి? వద్దులే, నువ్వు వెళ్ళి తల తెచ్చాడుది ఫస్ట్, తర్వాత సంగతి నేను చూసుకుంటాను, నేనే కదా రాజు, నువ్వు వెళ్ళి తల తెచ్చి అంటున్నారా ఆయన? లేదే. ఏమంటున్నాడు? వాడిని శపింపని, తిట్టుకొని. ఎంతసేపు తిట్టుకుంటాడు? రోజా, 2 రోజుల, 3 రోజుల తిట్టుకొని వదిలే. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగనెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నువ్వు వీడికే ఆశ్చర్యపోతున్నావు, వీడెవడో, వీడు సౌలు కుటుంబంలో నుంచి వచ్చాడు. ఏ గోత్రానికి చెందినవాడంట? బెన్యామీను గోత్రానికి చెందిన అతను ఉన్నాడు, ఓకేనా? ఈయన గురించి నేను యోధా గోత్రపు వాడిని, యోధా గోత్రపు సింహం వస్తుందాలో నుంచి త్వరలో, ఓకేనా? నేను ఈ గోత్రానికి చెందిన వాడిని, ఈడు బెన్యామీనుడు, ఓకేనా? బెన్యామీనుడు. ఈడు గురించి ఈడు తిడితేనే, ఈడు శపిస్తేనే నువ్వు ఆశ్చర్యపోతావేంటి? నా గోత్రంలో నుంచి వచ్చినోడే
నా కడుపున పుట్టినోడే ఏం చేస్తున్నాడో చూడండి. నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా. ఎవరు తీయజూస్తున్నారంటండి? నా కడుపును ఒకడు పుట్టాడు, అబ్షాలోము అనేవాడు. ఆడే నన్ను చంపడానికి చూస్తుంటే నువ్వు ఆడేవాడో తిడుతుంటే ఆడి తల నరుగుతానంటావేంటి? ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం? దీంట్లో ఆశ్చర్యం ఏముంది? నా కడుపును పుట్టినోడే నన్ను చంపాలని, అవునా? నా దగ్గర ఉన్నవాడే నన్ను చంపాలని చూస్తున్నాడు, నా దగ్గర ఉన్నవాడే నన్ను తొక్కాలని చూస్తున్నాడు. ఆడెవడో తొక్కాలని చూస్తే ఏం దీంట్లో ఆశ్చర్యం ఏమన్నా కదండి. ఏమంటున్నారండి? ఇంకా వాని జోలు మానుడి, వాని జోలు మానుడి, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని చెప్పింపనీడి. తిట్టుకునేవాడి, ఎంత టైం తిట్టుకుంటాడు, ఎన్ని అనుకుంటాడో అనుకునేవాడి. ఆ వ్యభిచారం కడతాడా, దొంగతనాలు కడతాడా, కట్టుకునేవాడు. ఎన్ని చెప్పుకుంటాడు? అబద్ధాలే కదండి అవన్నీ, అబద్ధాలు చెప్పుకుంటున్నాడు వాడు. చెప్పుకోనివ్వండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయుదునేమో. ఎవరంటారండి ఇలాగా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరినన్నా ఇంటి ఎదురుగుండా వాళ్ళు ఏమన్నా వచ్చి తిట్టారని ఇప్పుడు వాళ్ళకి ఏమైపోవాలి? వాళ్ళకి నిద్ర పట్టకూడదు ఈరోజు. వాళ్ళు ఒక మాట అంటే మనం ఎన్ని మాటలు అంటాం? ఎన్నో సాయంత్రం దాకా వస్తానే ఉంటాయి షిమిగాళ్ళే, అవునా కదా? ఇలా దావీదు గారు ఇలా అంటలేదు. ఏమంటున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే, వాడు పలికిన శాపమునకు బదులుగా, వాడు శపిస్తున్నాడు కదా, వాడు తిడుతున్నాడు కదా, అవి నాకు దీవెనలు అవుతాయేమో, అవి నాకు దీవెనలు అవ్వచ్చేమో, అవి బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యనేమో. ఆడు తిట్టుకుంటున్నాడా? యెహోవా ఆడు తిడుతున్నాడు కదా, నాకు ఏమన్నా మేలు జరుగుతుందేమో వాడి ద్వారా. అంటే ఇతను ఒకడు తిడుతుంటే వాడి నుంచి దేవుడు ఏమైనా మేలు చేస్తాడేమో అని స్వీకరిస్తున్నాడు. చూడండి ఆయన మనసు చూడండి, సుబుద్ధి కలిగి జీవించాడు అంటున్నారు. అందుకనే చెయ్యనేమో. షిమి అనేవాడు దావీదును తిడుతుంటే దేవుడు వానికి అధికారం ఇచ్చినేమో అంటున్నాడు. అధికారం ఇచ్చాడనే కదా, అంతే కదండి. దేవుడే వాడు శపించమన్నాడేమో, దేవుడే శపించమని చెప్పాడేమో, అంటే వాడికి దేవుడే అధికారం ఇచ్చినేమో అంటున్నాడు కదండి. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిడితే దేవుడే అధికారం ఇచ్చాడేమో, ఆడు అందుకనే నన్ను తిడుతున్నాను అనుకుంటావా? శవడాలు ఊడిపోవాలి ఆడికి. ఏదేమైనా కానీ కింద నుంచి పై ముఖం మారిపోవాలి. అవతల వ్యక్తి ముఖం మారితేనే గాని ఇతనికి నిద్రపట్టు. ఇలాగా అంటే ఇంత సుబుద్ధి కలుగున్నాడా దావీదు? ఇంత సుబుద్ధి కలుగున్నాడా? ఈయన మీద ఎంతమంది అసూయపడినా ఈయన మాత్రం సుబుద్ధి కలిగే. అంటే ఇప్పుడు అసూయతో ఎవరినైనా సంపాదించుకున్నారా? పోనీ వాళ్ళు అసూయపడి ఎవరినైనా సంపాదించుకున్నారా? స్త్రీలు వచ్చేసారు కదా రాజు దగ్గరికి. ఏమని సౌలుకి 1000, నేను మీకు 1000 ఇస్తున్నాం, దావీదుకి ఏమో 10,000 ఇస్తున్నాం అని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళని ఏమైనా సంపాదించుకున్నాడా సౌలు? ఇప్పుడు వచ్చిన వాళ్ళని చక్కగా ఓకే పెరుగుడ్డమ్మ, ఆయనే మరి గొలియాతుని చంపాడు కదా, నేను కూడా మంచిగా ఆయన్ని అంగీకరిస్తున్నాను, పోయినా ఈ 1000 కూడా ఆయనకే ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆయన వదిలేసి ఈయన దగ్గరే ఉంటారు వీళ్ళు, అవునా కదా? ఆడికి ఎందుకు ఇస్తున్నావు అంటే నిన్ను అక్కడ చూసారా ఏమైపోయింది? అసూయ వల్ల ఏమైపోయింది? మనుషులను పోగొట్టుకున్నారు. అసూయ వల్ల మనుషులను పోగొట్టుకున్నారు. అంటే దావీదు మీద అసూయ పడడం వల్ల ఏం పోగొట్టుకున్నారంటే మనుషులను పోగొట్టుకున్నారు. చూసారా? అసూయ వల్ల ప్రమాదం ఉందా? ఉంది. అంతా అన్ని అనార్థాలు జరిగితే ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తానండి. ఇంకొక అతను ఉన్నాడు మన కొత్త నిబంధన. ఎవరు? మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం కార్చి, ఓకేనా, ఎన్నో శ్రమలు పడి, ఆయన కొరడా దెబ్బలు తిని, సిలువను మోసి, రక్తం కార్చి, ఇదిగో ఈ భూమి మీద నుంచి ఆరోహణడే వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి? దేవుని కుడి పార్శ్వమునికి. ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు ఆయన. ఈయన గురించి మనం ఆలోచించగలిగితే ఎవరైనా మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని మనం ఒకసారి ఆలోచించగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నీవెవనివని విడుదల చేయవలనని, ఇది ఎక్కడో మీ సందర్భం తెలుసు కదండి. యేసుక్రీస్తు వారిని బరబ్బాను, ఇంకొక యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. అప్పుడు పిలాతు ఎవరిని విడిపించాలని, ఎవరిని పంపించాలి? చదవండి. బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏమని అడిగారండి? ఇద్దరు ఉన్నారు కదా చెరసాలలో, మీకు బరబ్బా కావాలా, క్రీస్తు అనబడిన యేసు కావాలా అని అడిగారు. అడిగితే ఏమన్నారు చూడండి. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని
అతడు ఎరిగి ఉండెను. ఈ దేని చేత అప్పగించారండి? ఎందుకు అసూయ? అసూయ ఎందుకండి యేసుక్రీస్తు వారి మీద వీళ్ళకి అసూయ? ఎందుకు వీళ్ళకి? ఎవరికి? ఎవరెవరు అప్పగించారు? తన సొంత జనాంగమే. ఇందాక అంటున్నాడు కదా దావీదు గారు, బాబు ఆడెవడో షిమీగాడ తిడుతున్నావని నువ్వు ఇదవుతున్నావేంటి, ఆడతల తెచ్చేస్తున్నావేంటి, నా తోబుట్టినోడే, నా కడుపును పుట్టినోడే, నా కడుపులో నుంచి వచ్చినోడే నన్ను చంపాలని చూస్తున్నాడు అన్నారు కదా. ఇక్కడ అదే పరిస్థితి. ఎవరైనా యోధాగోత్రపు సింహం. ఈ యోధాగోత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేశారంట? అసూయతో ఎవరిని అప్పగించారంట? ఇంతకీ ఎందుకండి వీళ్ళకి ఇంత అసూయ? అవసరం ఏముంది అంత అసూయ ఏంటి? స్వస్థతలు చేసేస్తున్నాడని, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడన్న, చెవిటోళ్ళకి చెవులు ఇచ్చేస్తున్నాడన్న, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చేస్తున్నాడన్న, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇదిగో ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల ఇస్తున్నాడన్న. ఎందుకు అసూయలు? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48 వచనాలు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము? ఏం చేస్తున్నాడండి ఈయన? శుచిక్రియలు అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, అన్ని చేసేస్తున్నాడు. అనేకమైన సూచిక్రియలు చేసేస్తున్నాడే. మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరుకుండిన ఎడలా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇదిగో లోకంలోకి వచ్చి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి వెంటనే ఏం చేస్తున్నాడండి? ఈయన స్వస్థపరిచేస్తున్నాడు. నా దగ్గరికి వస్తున్నారా? ఎవరు? అన్యులని కూడా లేదు. ఇంకా నువ్వు నమ్ముతున్నావా? ఓకేనా? నువ్వు నమ్మావా? నీకు విశ్వాసం ఉందా? అయితే వెళ్ళు, నువ్వు అనుకున్నట్టే జరిగి. ఇదిగో తండ్రి తగ్గట్లేదు, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రోగం వేధిస్తుంది మమ్మల్ని, తగ్గట్లేదు, కానీ నువ్వు అన్యుడువా? ఓకేనా? రా. నీకు విశ్వాసం ఉందా? నువ్వు నన్ను నమ్మావా? ఓకే వెళ్ళు, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, వెళ్ళిపో. ఏంటి వీళ్ళ అన్యులు అంటే వీళ్ళ కానివారు, వీళ్ళ యోధా జాతి కానివారిని కూడా ఏం చేస్తున్నాడు ఈయన? సూచిక్రియ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఊరుకుండిని ఎడలా అంటున్నారు. చూడండి, మనం ఆయనని ఇలాగ చూచుచూ ఊరుకుండిన ఎడలా అంటే ఊరుకోపోతే ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చేశారు? అప్పగించారు. ఓకే. ఊరుకుండిన ఎడలా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ఇదిగో వీడు వెళ్ళాడు కదా, వీడందరూ ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేయడం వల్ల వీళ్ళకి ఏం జరుగుతుంది? వీళ్ళకి ఏం జరుగుతుందో చూడండి. విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. ఏం చేస్తారండి? రోమీలు వచ్చి మన స్థలాన్ని మన జనాన్ని ఆక్రమించేసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళకి బాధ ఏంటి? మా జనాలు పోతారు, మా స్థలతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆయన తలవాల్చడానికి కూడా చోటు లేదు. కానీ వీళ్ళ బాధ ఏంటి? ఈయన్ని పట్టించుకోవడం లేదు. యేసుక్రీస్తు వారి ఇలా ఊరుకుంటే ఈయన్ని, ఎవరిని? యేసుక్రీస్తు వారిని ఇలా ఊరుకుంటే ఇదిగో అందరూ ఈయన దగ్గరికే విశ్వాసం ఉంచుతారా? ఈయన అందే విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలం తీసేసుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ నివసిస్తాం? మనకు స్థలం ఏది? ఇదే కదండి ఆలోచన. అంటే ఇక్కడ మీరు ఆలోచించగలిగితే వీళ్ళకి బ్రతకడానికి ఇప్పుడు రోమీలు వచ్చి ఆక్రమించుకుంటే ఏముంటుందండి? ఏముండదు. చూడండి 19వ వచనానికి రండి. 12వ అధ్యాయం 19వ వచనానికి. అదే యోహాను సువార్త. కావున పరిసయ్యులు వీళ్ళు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. చేసి పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారంట? చాలా ప్రయత్నాలు చేశారు. ఈయన అప్పగించారు, ఈయన్ని కొరడాలతో కొట్టారు, ముళ్ళకిరీటం పెట్టారు. అయినా ఈయన గురించి అబద్ధ సాక్ష్యం కూడా చెప్పించారండి. తర్వాత ఏమని? ఈయన పారిపోయాడు సమాధిలో నుంచి, వాళ్ళ శిష్యులు వచ్చి తీసుకెళ్లిపోయారని అబద్ధ సాక్ష్యం కూడా చెప్పి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఒకరితో ఒకరు, పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోండి. ఎన్ని చేసినా ఎవరి వెంట వెళ్ళిపోతుందంట? యేసుక్రీస్తు వారు వెంట. ఏం చేశాడండి ఈయన? ఆయన వెంట ఎందుకు వెళ్ళిపోతుంది? అసూయ పడ్డాడు. ఈయన మీద అసూయతో యేసుక్రీస్తు వారిని అప్పగించేశారు. మీకు బరబ్బా కావాలా? ఇదిగో క్రీస్తు అనబడిన యేసు కావాలని అడిగితే ఎవరిని కోరుకున్నారు వీళ్ళు? బరబ్బాను కోరుకున్నారు. ఒక దొంగను కోరుకున్నారు. కానీ దేనితో? అసూయతో అప్పగించారు. అక్కడ అసూయతో అప్పగించారు. అయితే ఎవరిని కోల్పోయారు? మనుషుల్ని సంపాదించుకోలేదు కదా. ఇదిగో వారి జాతి వారినే వారు సంపాదించుకోలేకుండా అయిపోయారు. అంటే నీలో అసూయ ఉంటే
ఒక మనిషిని సంపాదించారా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మీలో అసూయ వల్ల ఒక మనిషి, ఇది జగమెరిగిన వాస్తవం. ఇప్పుడు మనం కూడా బైబిల్ నుంచి చూసుకున్నాం. అయితే ఇంకా ఏమైనా ప్రమాదం ఉందా అని మనం ఆలోచించగలిగితే, ఇంకా దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని మనం బైబిల్లో ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే, కొన్ని తిమోతి గారికి పౌలు గారు పత్రికలు రాస్తూ ఆయన కొన్ని హెచ్చరికలు చెప్తారంటే, కొన్ని హెచ్చరికలు చెప్తారు. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇటువంటి వాదాలకు వెళ్ళకు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం కొన్ని వచనాలు, మొదటి తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు మొదటి తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు మాట్లాడతారు చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ కూడా అసూయ పుడుతుందండి. ఏమంటున్నారు? నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, అంటే అపవిత్రమైన ఒట్టి మాటల కంటే వీడు బైబిల్లో ఉన్నది చెప్పడు, ఆడికి ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది చెప్పేస్తాడు. అది ఉందా లేదా అని అవతలోడు కూడా ఆలోచించడు. వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారు? పక్కనోడి మీద ఇది చేస్తారు. అంటే ఇప్పుడు ఏం కలిగింది వీళ్ళకి? అసూయ కలిగింది. అంటే ఇప్పుడు ఇది ఏమైంది? ఒట్టి మాట, ఒట్టి మాటకే, అంటే అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. ఇప్పుడు విపరీత వాదములు అంటే, నువ్వు కాదంటే అవునంటాడు, అవునంటే కాదంటాడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. రారా బాబు పరిశీలిద్దాం అంటే, నేను చెప్పాను కదా అంటే ఏంటి? ఉంది కదా, నీకు నాకు ఒకటే కదా, ప్రామాణిక గ్రంథం కదా, బైబిల్ కదా, బైబిల్లో ఎన్నో వచనాలు రాయబడినాయి కదా, ఎంతో మంది భక్తులు రాశారు కదా, ఈ వచనాలన్నీ ఆధారం తీసుకోకుండా నేను చెప్పాను కదా అంటే ఏంటది? విపరీత వాదం. ఆలోచించారంటే చదవండి. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులని కొందరిని విశ్వాస విషయము తప్పిపోయిరి కృప మీకు తోడై ఉండును గాక అని చెప్తున్నారు. చాలా మంది తప్పిపోయారు, విశ్వాస విషయంలో చాలా మంది తప్పిపోయారు. ఇంకా రెండో పత్రిక రాస్తూ తిమోతి గారికి రెండో పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఒకవేళ నీవు అలాంటివి ఏమన్నా ఉంటే నువ్వేం చేయాలంట? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండు. వాడు ఏదో అంటున్నాడని నువ్వేం సిగ్గుపడ అవసరం లేదు. నిన్ను నిందిస్తున్నారని నువ్వేం సిగ్గుపడని అవసరం లేదు. నీ క్రైస్తవుడు ఈడు గొర్రె అంటున్నాడని నువ్వేం సిగ్గుపడని అవసరం లేదు. ఏం చేయాలంట? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. అవతలోడు యోగ్యుడో కాడో నీకేం తెలుసు? నువ్వేం చేయాలి? నువ్వు యోగ్యునిగా ఉండాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అంటాడండి. పెద్ద భక్తులు వెళ్ళిపోతున్నారులే, పెద్ద భక్తులు ఉన్నారులే అని ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏంటది? అక్కడ నువ్వేం సిగ్గుపడ అవసరం లేదు. అక్కడ ఏం చేయాలంట? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండటానికి కష్టపడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా పనిచేయి. సత్యవాక్యముని ఏం చేయాలంట? సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా, కలిపి చెరిపేయకూడదు, సరిగా విభజించ. అంటే ఇలాగా మీరు ఏ పని చేసినా దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడడానికి మాత్రమే చేయాలి. ఇదిగో నీ కుటుంబంలో నీ మీద అసూయపడేవారు ఉన్నారా? మీ స్నేహితులలో మీ మీద అసూయపడేవారు ఉన్నారా? ఇదిగో మీ కంపెనీల్లో మీరు చేసే డ్యూటీల్లో మీ మీద అసూయపడేవారు ఉన్నారా? ఎవరు మీ సంఘములో, మనం సంఘంగా కూడుకుంటున్నాం కదండి, మీ సంఘములో మీ మీద అసూయపడేవారు ఉన్నారా? మీరేం చేయాలంట? దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. సిగ్గుపడనవసరం లేదు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా పని చేయాలండి. ఇక సిగ్గు వస్తే ఏం చేస్తాం మనం? పనిమానే, నాకు అక్కడికి వెళ్ళడం. ఓకే, పని చేయవా? ఓకే, సిగ్గు వచ్చింది. ఆ సిగ్గుతోనే అలా
రగులిపోతూ ఉంటావా? పని చేయవా? ఓకే, నీకు అవమానం జరిగింది, అవమానంతో ఉండిపోతావా? పని చేయవా? సిగ్గుపడనక్కరలేని పనివానిగా అంటున్నాడు కదా, మరి పని ఎందుకు చేయట్లేదు? పని ఎందుకు మానేసి సిగ్గుతో ఎందుకు ఉండిపోతున్నావు? ఆలోచించాలి కదండి, ఆలోచించాలి కదా. ఇలా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాగనిగా మారాలి కదా. మరి అంటే ఇవన్నీ ఇదిగో నీకు అసూయ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే దావీదు లాంటి మనసు కలిగి ఉండు, దావీదులా సుబుద్ధి కలుగు. ఎందుకు మాట్లాడుతున్నావు? మళ్ళీ రివర్స్ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వంటే ఇష్టం లేదన్నాడా? వచ్చే పక్కకు కూర్చో, విను, మాట్లాడు, పని చేయి. ఎవరికి చేస్తున్నావు? దేవునికి పని చేయాలి కదా. దేవుని కోసం బ్రతుకుతున్నాం కదా, దేవుడు కదా నీకు నిత్య జీవం ఇచ్చేది. మరి దేవుని కోసం పని చేయడం మానేస్తే, దేవుడు చెప్పిన విధంగా బ్రతకడం మానేస్తే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ద్వేషాలు పెంచుకుంటావా? చూడండి ఏం చేస్తారంటే మనుషులు ఎలా ఉంటారంటే, తీతుకు రాస్తూ చెప్తారు చూడండి పౌలు గారు. తీతుకు రాస్తూ 3వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం అండి. 3వ అధ్యాయం 3 నుంచి. ఎందుకనగా మనము కూడా మునుపు వివేకం లేదు మనకి. ఎందుకంటే దేవుడేంటి, దేవుడు ఎలా ఏం చేస్తాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ తెలియదు మనకి. అవివేకులం, అవిధేయులము, మోసపోయిన వారు. అవును కదండి, అందరూ మోసపోయే కదా వచ్చింది. అందరూ మోసపోయే కదా. మోసం జరిగిన తర్వాత కదా ఇది నిజమా అని తెలుసుకుని వచ్చింది. అవునా కదండి. మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును, నానా విధములైన దురాశ. చూడండి ఒకసారి మీ హిస్టరీ ఆలోచించుకోండి. వాక్యం తెలియనప్పుడు మీరు ఎలా ఉన్నారు, వాక్యం తెలిసిన తర్వాత ఎలా ఉన్నారో ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పటికీ చాలామంది ఇదిగో దురాశలకును భోగములకును దాసులమైన ఉండి అంటున్నారు చూసారా. ఇప్పటికీ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ ఇంకా దురాశల వైపు చూస్తూనే ఉంటాడండి. ఇంకా భోగములను అనుభవించాలనుకుంటాడు. అవునా కదా? చాలా మంది ఉన్నారు. ఇది వస్తారు, ఈ చర్చ అయిపోయిన వెంటనే ఏం చేస్తాడు? దురాశ కావాలి. ఏంటి దురాశ? ఏంటంటే దురాశ, నేను చూసిన దానిని ఆనందించాలి. ఆనందించి ఏం చేయాలి? భోగములకును, అంటే భోగం అంటే చక్కగా చర్చిలో ఇప్పుడు దాకా ఈ ఫ్యాన్ల కింద వీళ్ళ మధ్య ఉడికొచ్చేసి అయిపోయింది కదా. మరి చక్కగా మధ్యాహ్నం బిర్యానీ తినేసి, ఎక్కడ హోటల్లో బిర్యానీ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్తే ఎండ సాయంత్రం వరకు ఉండాలి. చక్కగా ఏ సినిమాకో వెళ్ళిపోయామంటే సాయంత్రం వరకు చల్లగా ఉంటుంది, సినిమా చూసినట్టు ఉంటుంది, మైండ్ ఏమవుతుందంట? రీఫ్రెష్ అయిపోయి. ఇదేంటండి ఇది? దురాశ భోగము అంటున్నాడు చూడండి. భోగములకును దాసులనై ఉండి దుష్టత్వమునందు అసూయయందును కాలము గడుపుచున్నాడంట. ఇవన్నీ చూసేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చర్చిలోకి వచ్చి కూర్చుని ఏం చేస్తాడు? నేనే హీరో అన్నట్టు కూర్చుంటాడండి. కూర్చుని ఎవరన్నా కొద్దిగా లేని వాళ్ళు కనుక ఎవరన్నా వచ్చి కూర్చున్నారు ఆడిని ఇలా చూస్తాడు కింద నుంచి పైదాకా. ఏంటిది? ఈర్ష్య. నీ పక్కనోడంటే పడట్లేదు, నీ పక్కనోడిని ప్రేమించలేకపోతున్నావు. ఎవరిని ఏమండి? యేసుక్రీస్తు వారిని మీరు ఒకసారి ఆలోచించగలిగితే ఆయన కుష్టితో వచ్చేసేవారంట ఆయన దగ్గరికి. పట్టుకుంటాక ఎవరన్నా వెళ్తారంటే ఆయన అలా కళ్ళు పోయినాయి అని వెళ్తే ఆ కళ్ళు అలా టచ్ చేసేవాడు. ఆయన చేతితో ముట్టివాడండి, ప్రతి ఒక్కరిని కౌగులించుకునేవాడు ఆయన. నీకేంటి? అసహ్యం. ఓకే, మరి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, అలా ఏమైనా ప్రేమించగలుగుతున్నావా? పోనీ అలా నీలా మార్చగలుగుతున్నావా అతన్ని? ఒక ఆమెను కానీ ఒక అతన్ని కానీ అలా మార్చగలుగుతున్నావా? ఇదిగో ఎందుకంటే మీకు అర్థం కావడానికి మీరు ఐఫోన్ కొనుక్కున్నారు, ఆడి దగ్గరేమో ఏ ఫోన్ ఉంది? డబ్బా ఫోన్ ఉంది. ఓకేనా? ఓకే, ఆ డబ్బా ఫోన్ వాడుతున్నాడని నిన్ను అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఏమి ఇది చేయమనట్లేదండి. ఒకవేళ చేతానంటే మీ ఇష్టం అది. ఓకేనా? ఇప్పుడు ఆ డబ్బా ఫోన్ కొనుక్కున్నాడు, నేను ఐఫోన్ కొనుక్కున్నాను కదా, నా సహోదరుడి దగ్గర కూడా ఏముండాలి? ఐఫోన్ ఉండాలి. ఇస్తారా? నేను ఏసీ రూముల్లో బ్రతుకుతున్నాను కదా, నేను లగ్జరీగా కారుల్లో తిరుగుతున్నాను కదా, మరి వాడికి కూడా కారు ఉండాలని నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? ఏం చేస్తాడు వీడు కూడా? పక్కనోడేం తక్కువడేం కాదండి, ఆడికి కారు ఉంది, ఆడికి ఏసీ ఉంది. ఏం చేస్తున్నాడు వీడు? అసూయ పడుతున్నాడు. ఒకవేళ వాడేమైనా చూడకపోయినా నష్టం లేదు, ఎవడో ఉన్నవాడు. కానీ లేనోడు నువ్వు అసూయ పడకూడదు. చాలా జాగ్రత్త. ఏం జరగబోతుందో చెప్తాను చూడండి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు అసూయ యందును కాలము గడుపుచూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ ఎలా ఉన్నామంట ఇది వరకు? మన బ్రతుకులు ఇయ్యేనండి. ఎలా ఉన్నామంట? మళ్ళీ చదువుతారా?
ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచున్నామంట. దేని యందు కాలం గడుపుచున్నామంటే అసూయ యందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ ఇది వరకు అలా ఉన్నామేమో, ఇప్పటికీ సంఘంలో అలా ఉన్నామేమో. ఇప్పుడు ఏమంటున్నారు? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, ఆయన ప్రేమ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, చదవండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన రక్తం ఒలికించి ఈ భూమి మీద ఆయన రక్తంతో ఏం చేశాడండి? మనల్ని కడిగి ఏం చేశారు? మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటున్నామో అప్పుడు ఏమి ఇచ్చారు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చారు. అంటే మనకి ఇద్దరిని ఇచ్చారు. ఎవరెవరిని? యేసుక్రీస్తు వారిని ఇచ్చారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన స్వభావం ఎలా ఉండాలి? మన స్వభావం ఎలా ఉండాలండి? మునుపుటివన్నీ చేయకూడదు. ఇంకా అసూయతో కాలం గడపకూడదు. ఏం చేయాలి? అసూయ ఉండకూడదు, తీసేయాలి. ఇంకా దీన్ని తీసేసి ఏం చేయాలి? ఒకవేళ అసూయను తీసివేయకపోతే ఇంకా నీలో ఏమున్నట్టు? అన్నీ ఉన్నట్టే. ఇవన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే నువ్వు బాప్తిస్మము తీసుకున్నావు. ఎందుకంటే ఈ అసూయ అనేది కూడా శరీర కార్యం అండి. చూస్తారా ఒకసారి? గలతీ పత్రిక 5వ అధ్యాయము, 19 నుంచి మనం చదువుకోగలిగితే, శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు అంటున్నారు. చూడండి, అసూయలు అంటే ఇవన్నిట్లో, శరీర కార్యాలన్నిటిలో ఏమున్నాయి? అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము, ఆల్రెడీ నేను ఒకసారి చెప్పేసి, మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని అంటే అసూయ ఉన్నవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని వారని నిశ్చయం, అంటే ఖచ్చితం. ఇప్పుడు మీలో అసూయలు ఉన్నాయనుకోండి, ఏంటది? వెళ్తారా దేవుని రాజ్యానికి? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని రాజ్యం పొందుకోవడానికి. ఒకవేళ మీలో అసూయ ఉంటే, ఇదిగో ఆమె బాట బాగా పడుతుంది, ఆమెకే ఇస్తున్నారు అంత మాట అనే ఆలోచన, అసూయ నీకు వచ్చేసి ఇప్పుడు వెళ్తామా పరలోక రాజ్యానికి? సంఘంలో ఎవరి మీద అసూయ పడదు, అలాగని బయట వారి మీద కూడా అసూయపడకూడదు. మీరు ఇష్టమైన విపరీత వాదములకు వెళ్ళకూడదు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 9-10 వచనాలు. నీ పొరుగువానితో నీవు వాయిద్యం ఆడడం వచ్చును, వ్యాజ్యం అంటే దెబ్బలాట, గొడవ వచ్చును, కానీ నీ పరుని గుట్టు బయట పెట్టొద్దంట. ఒకవేళ పరుడు అంటే ఇదిగో నీ ఎదురుగుండా ఎవరున్నారో వాళ్ళు, ఎదుటివాడు గుట్టు బయట పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు గొడవ ఆడితే ఆడు, మీరిద్దరూ ఆ గొడవకు సంబంధించింది మాట్లాడుకోవాలి, కానీ గుట్లు బయట పెట్టుకోకూడదు. ఈ రోజు ఇంట్లో గుట్టు బయట పెట్టేసి చాలా జాగ్రత్త అండి. ఒకవేళ పెట్టకము, బయట పెట్టిన ఎడల, ఎందుకంటే నీలో అసూయ ఉంది కదా, అసూయతో నువ్వేమైనా బయట పెట్టేసావు అనుకో, వినువాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఉండాలండి ఈ విషయంలో. ఎందుకంటే మీరు అసూయతో జీవిస్తే మనుషుల్ని పోగొట్టుకుంటారు, ఇంకా పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు. ఇవన్నీ ఉన్నాయా? శరీర కార్యాలు ఉన్నాయా? ఈ శరీర కార్యాలన్నీ ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇవన్నీ మీలో ఉంటే గనక ఎక్కడికి వెళ్ళమండి మనం? నేను నీతిగా ఉన్నాను కదా, నేను బాప్తిజం తీసేసుకున్నాను, నేను ప్రతి ఆదివారం చర్చికి వచ్చేస్తున్నాను కదా, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాను కదా, కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకుంటే అది మీ ఏమంటారండి? అవివేక భ్రమ. ఇదిగో ఇవన్నీ తీసేయాలి. ఇదిగో అందులో ముఖ్యంగా అసూయ అనేది
మీకు ఉండకూడదు. అసూయ వల్ల అంత అనార్థమా? అనార్థం ఎక్కడికి వెళ్ళవంట? పరలోకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్త. కాబట్టి మీరందరూ అసూయను వదిలేసి బతుకుతారని నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఇదిగో మాలో ఇప్పటికీ ఏమైనా అసూయ ఉంటే వాటిని మేము మానుకుని మరి సుబుద్ధితో ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.